అందరికీ నమస్కారం అండి. నా పేరు దొంగరి గోపీకృష్ణ. మాది లింగాల గ్రామ పంచాయతీ, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా. మా ఎమ్మెల్యే గారు శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, మా ఎంపీ గారు కుందూరు రఘువీరెడ్డి గారు, లింగాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుని. నేను 10th క్లాస్ చదివేసి నా చదువును ఆపేశాను. 2000 సంవత్సరాల నుంచి కూడా మాకు రైస్ మిల్లులు ఉండే. అప్పుడు మా నాన్నగారి ఆరోగ్యం పరిస్థితుల వల్ల నేను బిజినెస్లోకి రావాల్సి వచ్చింది. రాజకీయాలలోకి 2018లో రావడం జరిగింది, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని. 2019 మా దూపాడు ఎంపీటీసీ కాన్స్టిట్యూషన్లో నేను పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ప్రజల తీర్పుని నేను సంతోషంగా స్వీకరించాను. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీలో నాయకులు మాత్రమే లబ్ధి పొందారు. సామాన్య ప్రజలు, నిరుద్యోగులు వారికి ఎటువంటి లబ్ధి చేకూరలేదు. ఆ పార్టీ నాయకులతో ఉన్న ప్రతి ఒక్క నాయకులు మాత్రమే లబ్ధి పొంది మిగిలిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్యాయమే జరిగింది. దానిపై కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేసింది. అది ప్రజలందరూ దాన్ని నమ్మి 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 2014లో టీఆర్ఎస్ గాలి తోలింది. టీఆర్ఎస్ తెలంగాణ వాదం వల్ల దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. 2019లో మళ్ళీ అదే కేసీఆర్ గారి ఊపులో దామోదర్ రెడ్డి గారికి కొంచెం అతి తక్కువ మెజార్టీతో ఓటమి చవిచూడటం. కాకపోతే దామోదర్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజల మనసులో గెలవకపోయినా ప్రజల మనసులో ఎప్పటికీ ఉంటాడు. 3వ విడతలో కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపేది కాదు. కాకపోతే అప్పుడున్న పరిస్థితులలో కొన్ని ఓట్లు చీలడం వల్ల, కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలడం వల్ల వేరే వ్యక్తులు పోటీ చేసి అతి తక్కువ మెజార్టీ, ఒక 6,000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము చాలా బాధపడ్డాం. ఎప్పుడున్నా మా నాయకుడు ఎప్పుడూ నాయకుడే. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ. ప్రతి పేద ప్రజలకు ఖచ్చితంగా లబ్ధి పొందుద్ది. కాకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు చేసిన అప్పుల వల్ల, లోటు బడ్జెట్ వలన కొన్ని రకాల హామీలు నెరవేర్చకపోవచ్చు ఎమ్మటే. కాకపోతే ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి పేదవాడికి చెప్పిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా లబ్ధి పొందుతారు. మా గ్రామ పంచాయతీలో ఇప్పుడు గృహజ్యోతి అందరికీ మ్యాక్సిమం అందింది. ఇల్లులు ఇప్పుడు మొన్ననే కమిటీ వేశారు, హౌజెస్. ఫ్రీ బస్సు ప్రతి మహిళ వెళ్తూనే ఉన్నారు. కొంతమందికి ఒక 70%కి రైతు రుణమాఫీ జరగడం జరిగింది. ఇంకేమన్నా ఉంటే అవి ఫర్దర్గా మూవ్లో ఖచ్చితంగా అయిపోతాయి. రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు బడ్జెట్ లేకనే లేట్ అవ్వడం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల అప్పు చేశారు. దానికి వడ్డీలు కట్టడానికే ఇప్పుడున్న ప్రభుత్వానికి సరిపోతుంది. వచ్చే ఆదాయం అన్నీ సెట్ అయినాక వచ్చి రావాలి కదా, రాష్ట్రానికి కూడా ఆదాయం వచ్చినప్పుడు అన్నీ సమకూరుతాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 2029లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రతి రాష్ట్రానికి వాళ్ళ వాటా వెళ్ళిపోతూనే ఉంటుంది. మామూలుగా కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వాళ్ళకు ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీ సపోర్ట్తో టీడీపీ ఫామ్ చేస్తుంది కాబట్టి కొంచెం వాళ్ళకి ఎక్కువ ఉంటే మనకు కొంచెం తక్కువ ఉండొచ్చు. అయినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రం నుంచి మాకు రావాల్సిన ప్రతి ఒక్క నిధులను తీసుకొస్తారని ఆ నమ్మకం మా అందరికీ ఉంది. 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. మళ్ళీ 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పట్లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేది లేదు. మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. మేమందరం వెనకాల ఉండి గెలిపించినాం. కాంగ్రెస్ పార్టీ నుంచే సర్పంచ్కి ఎన్నికవ్వడం జరిగింది. తర్వాత కొన్ని ఆయన కారణాల వల్ల ఆయన పార్టీ మరి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయిండు. ఇప్పుడు రాష్ట్రంలో అతి ఎక్కువ ఉన్న కులం ఏంటంటే అది బీసీలు 52% ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్గీకరణ వాళ్ళకు ఖచ్చితంగా కావాలనేది కొట్లాడడం అది కామన్. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా 43% ఏదో బీసీ ఇస్తున్నారు కాబట్టి అందరికీ అది కూడా అవైలబిలిటీ వస్తుందని నమ్ముతున్నాం. ప్రజాపాలనలో ఓన్లీ గ్రామంలో నీళ్లకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేసాం. మురిక్కుంటల గురించి వచ్చుండే అవి కూడా క్లీన్ చేయించాం. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బయట నుంచి నిధులు రాకుండా సొంత నిధులతోటి అన్ని చేతనైన కాడికి చేయించాం. ప్రజాపాలన నిర్వహించినప్పుడు దరఖాస్తులు గృహజ్యోతి, రైతు బీమా, రైతు బంధు. మా గ్రామంలో నీళ్లకు కొదవ లేకుండే. కాకపోతే పోయిన సంవత్సరం కరువు వల్ల పోయిన సంవత్సరం ఒకటి నీళ్లకు కొంచెం ప్రాబ్లం ఉండే. అవన్నిటిని కూడా బోర్లు వేసి సాల్వ్ చేయించాను. ఊళ్ళో మొట్టమొదటి సమస్య డ్రైనేజీ సమస్య. ఆ డ్రైనేజీ సమస్యని ఒక 1 ఇయర్ ఆఫ్టర్ ఎలక్షన్స్, ఒక 1 ఇయర్లో అవన్నీ సార్ట్అవుట్ చేసేస్తాం.
ప్రజలకు సేవ చేయాలి, ఒక్కసారి అందరికీ అందుబాటులో ఉండాలి, ఒక 5 సంవత్సరాలు గుర్తింపు రావాలి. నేను చేసే సేవ ఒక మామూలు వ్యక్తిగా చేసిన దానికి, ఒక సర్పంచ్గా చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ప్రజలకు ఇప్పుడు నాకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతోనే ఉంటున్నాను. ప్రజలకు నాకు చేతనైన సాయం చేసుకుంటూ వస్తున్నాను. రాహుల్ గాంధీ గారి మీద ప్రేమతోటే నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. నేను రాజకీయాలకి యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. మా ఊళ్ళో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నా తోడే ఉంటారు. వాళ్ళందరూ సపోర్ట్ తోటే నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, ప్రజల మనిషిని. నాకు వర్గాలతో సంబంధం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. అది ఆ వర్గాలు అనేవి అది వాళ్ళ పర్సనల్. రేపు అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకే ఇస్తారు. టికెట్ కాడ దామోదర్ రెడ్డి గారు తెచ్చుకున్నారు, దామోదర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. కాబట్టి మా నాయకుడు దామోదర్ రెడ్డి గారే. సర్పంచ్ గెలిచిన తర్వాత నేను పదవిలో ఉన్న 5 సంవత్సరాలు ప్రతి పేద ఇంటికి నా వంతు నేను సాయం చేసుకుంటూ వెళ్ళిపోతాను. గ్రామంలో వీధి లైట్లు, మురుగు కాలువలు, నీళ్లు, పరిశుభ్రత నా మెయిన్ ఎజెండా. అది గ్రామంలో పంచాయతీలు అనే వ్యవస్థ అనేది ఉండొద్దు, పోలీస్ స్టేషన్కి అనేది వెళ్ళొద్దు. మా గ్రామం నుంచి 5 ఏళ్లలో నేను సర్పంచ్ని అయితే 5 సంవత్సరాలలో స్టేషన్ మెట్లు అనేవి ఎక్కొద్దు. నా స్పెషల్ ఎజెండా అది. అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత క్రిటికల్ సమస్య అయినా అది ఊళ్ళోనే సాల్వ్ అయిపోవాలి. ఈ స్టేషన్లకు వెళ్ళి ఈ పంచాయతీలు పెట్టుకొని కొన్ని చిన్న ఫ్యామిలీస్ చాలా రకాల ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతున్నారు, మెంటల్లీ ఇబ్బంది పడుతున్నారు, ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ సమస్యల వల్ల ఎవరు ఏం లేదు, లాస్ అవ్వడం తప్ప లాభపడేది లేదు. నేను ఈ రాజకీయంలో మందు అనేది కామన్, కాకపోతే మందుకు నేను వ్యతిరేకిని. నాకు ఒకవేళ అవకాశం ఉంటే ఊళ్ళో బెల్ట్ షాపులు బంధించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. డ్రగ్స్ బానిసలు అనేవి, డ్రగ్స్ అసలు ఎక్కడ నుంచి వస్తుంది? ఆ వ్యవస్థలో లోపాల వల్లనే డ్రగ్స్ అనేది ఇంకా సరఫరా అవుతుంది. అసలు ఆ డ్రగ్స్ అనేది సరఫరా అవ్వకపోతే పిల్లలు దానికి అడిక్ట్ అవ్వరు. ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సినదైనా ఎవరు చేయాల్సిందైనా దాన్ని అరికట్టాలి. అది అరికట్టితే ఇది ఏమంటుంటాయి, దేశంలో సరే మా రాష్ట్రంలో కాకపోయినా దేశంలో ప్రతి మనిషికి విద్య వైద్యం ఉచితంగా ఇస్తే చాలు, ఇంకేమీ ఉచితాలు ఇవ్వద్దు అనేది నా ఆలోచన. ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద పిండిలో కావచ్చు, మంచి పిల్లలు కావచ్చు, ఉన్నోళ్ళ పిల్లలు కావచ్చు, విద్య అవసరం. వాళ్ళకు ఉన్నోళ్ళు మంచి స్కూళ్ళలో చదువుకుంటారు, లేనోళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. ఏది చదివినా పిల్లలకైతే విద్య ఖచ్చితంగా అవసరం. వైద్యం అంటారా, వైద్యానికి ఖచ్చితంగా నా వంతు నేను లేని వాళ్ళకి ఏమైనా వైద్య ఖర్చులున్నా నా వంతు నేను సాయం చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పటికి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను పిల్లలకు అందరినీ గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి జాయిన్ చేయించమని నేను కూడా పోరాటం చేస్తున్నాను. కాకపోతే తల్లిదండ్రులు పిల్లలకి కొంచెం వాళ్ళకు ఫ్యూచర్ ఆలోచించి బయట ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తున్నారు. కాకపోతే దాని వ్యవస్థలో మార్చడానికి ఊళ్ళో ఉన్న టీచర్స్ అయినా బయటనైనా కొంచెం ఇప్పుడు యాక్టివ్గానే పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు పెరుగుతారు. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళలో జాయినింగ్స్ కూడా పెరుగుతాయి. దానికి నేను ఖచ్చితంగా నా వంతు సపోర్ట్ చేస్తాను. గ్రామ మా యొక్క విలేజ్లో, మా యొక్క మారుమూల గ్రామమైన మా విలేజ్లో అలాంటి పార్టీ తగాదాలు కానీ ఇంకా వేరే ఎట్లాంటి ఏమో చిన్న ఉన్న గెట్ల గొడవలు అలాంటివి ఉన్నా అవన్నీ మామూలుగా సామరస్యంగా సాల్వ్ చేసుకునే. మీరు ఇక్కడ ఏరియాలో పెన్పాడ్ మండలంలో ఏ ఊరు గురించి అని లింగాల అంటే ఇలాంటివి తెలియదు అసలు. అందరు పోటీ చేసిన 2 వ్యక్తులు కూడా ఈరోజు పోటీ చేసి రేపు పొద్దునే కలిసి తిరుగుతారు. అదే లింగాలకు ఉన్న గొప్పతనం. భద్రత విషయంలో మా ఊరిలో 4 మూలల సీసీ కెమెరాలు ఏర్పాటు చేపిస్తాను. ఇంకా దానికి కావాల్సిన ఇంకేమన్నా లోకల్గా ఏమైనా అబ్యూస్మెంట్స్ వచ్చినా దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాను. కుల గణన చేయడం వల్ల లేని వాళ్ళకు లబ్ధి పొందుతుంది, ఉన్న వాళ్ళకు లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. లేనోడు 3 పూటలు తింటే చాలు, ఉన్నోడు 6 పూటలు తినాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కులగణన చేశారు. ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కటి రాసుకొని పోయారు. రైతు బంధు ఆపలేదు కదా. 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అసలు భూమి నాకు కూడా 1 ఎకరం భూమి కూడా లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఎటువంటి లబ్ధి పొందలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా లబ్ధి వచ్చినా నేనే వద్దనుకొని వదిలేసిన ఉన్నాయి కూడా. అట్లనే లేని వాళ్ళకి అందితే చాలు, ఉన్న వాళ్ళకి అంతో ఇంతో ఉన్న వాళ్ళకి ఏది అవసరం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఉచితాలు ఉన్నవాళ్ళు వదిలేసుకుంటే లేని వాళ్ళకు అందుతాయి. ఉన్నవాళ్ళు కావాలనుకుంటే లేని వాళ్ళుగానే ఉంటారు. జగదీశ్వర్ రెడ్డి గారు 2 సార్లు మంత్రిగా అయ్యారు. 2 సార్లు ఆయన చేతనైనంత సూర్యాపేటని అంతో ఇంత అభివృద్ధి అయితే చేసిండు. సూర్యాపేట నియోజకవర్గాన్ని ఒక 60% అభివృద్ధి చేశాడు. ఆయనకున్న పవర్స్ని ఉపయోగించుకొని దాన్ని చేయాల్సిన కాటి చేసిండు. అభివృద్ధి చేసినప్పుడు అభివృద్ధి చేసిండని చెప్పాలి. అది మన పార్టీ అయినా వేరే పార్టీ అయినా చేయాలి. పార్టీల పరంగా విమర్శలు అంటారు, అది కామన్, ఎవరైనా చేసేవి.
మంచే అది ఎవరు చేసినా. అసలు ఒక నాయకుడు చేసినా, నాయకుడు కాకుండా చేసినా మంచే. అది ఎప్పుడు ప్రజల్లో నిల్చుండిపోద్ది. ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరంలో జరిగే ఎలక్షన్లలో లింగాల గ్రామ పంచాయతీ తరపు నుంచి నేను సర్పంచ్గా గెలవడానికి 100కి 100% అవకాశం ఉంది. నేను గత 6 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. ఏ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా నాకు చేతనైన సాయం చేసుకుంటూ పోతున్నాను. నేను ఎవరి నుంచి ఏమి ఆశించట్లేదు. నేను అందరితో ఉంటున్నాను కాబట్టి ప్రజలు నా వైపు ఉంటారనే నమ్మకంతో ఉన్నాను. మా ఊళ్ళో ఎవరింట్లో ఎవరు చనిపోయినా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగినా 10,000 రూపాయలు నా వంతుగా నేను సాయం చేసుకుంటూ పోతున్నాను స్వచ్ఛందంగా. ఎవరిని 100 రూపాయలు ఎవరి దగ్గర నుంచి నేను డొనేషన్స్ అడగడం, వేరే వాళ్ళ దగ్గరికి పోయి డబ్బులు అడగరావడం లేకుండా నేను నాకున్న ఫైనాన్షియల్గా నేను బొచ్చెడు ఆస్తులు పోగొట్టుకున్నాను. రాజకీయం వల్ల ఒక గడ్డిపల్లిలో ఒక 42 లక్షలకి మిల్లు అమ్మి మరీ పోయినసారి ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాను. చాలా లాస్లో అయినా కూడా నేను రియల్ ఎస్టేట్ అటు ఇటు చేసుకుంటూ వచ్చిన దాంట్లో నాకంటూ నేనేం ఖర్చు పెట్టుకోకుండా ప్రజల కోసం ఖచ్చితంగా సహాయపడుతూనే పడతానే ఉంటాను కూడా. నేను అంటే ఇప్పటి నుంచి కాదు, 2000 సంవత్సరం నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను, రైస్ మిల్స్ బిజినెస్. లేని వాళ్ళు ఎవరు వచ్చినా మా మిల్లు దగ్గరికి వస్తే మా మిల్లు దగ్గరికి వచ్చి ఇట్లా మాకు ఇబ్బంది ఉందంటే మా మమ్మీ మా ఇంట్లో ఎంత తిట్టినా ఒక అరగంట బియ్యం తీసి నెత్తిన పెట్టి పంపించాను. అలానే నా దగ్గరికి ఎవరైనా హాస్పిటల్లో అటు ఇటు ఉన్నా నా చేతనైనా సాయం చేసుకుంటూ వస్తాను. ఈరోజు కూడా మీరు ఎవరైనా అడగండి, ఇక్కడ లోకల్లో ఎవరైనా సర్వే చేసినా నాకు చేతనైన సాయం, నా స్తోమతకు మించే చేసిన, నా స్తోమత తగ్గించి కూడా కాదు, నా స్తోమతకు మించిన సాయం చాలామందికి చాలా రకాలుగా చేసిన. అవన్నీ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసే సాయం కష్టాల్లో ఉన్న వాళ్ళకి అందితే చాలు, అదొకటే. 10 మందికి చెప్పుకునే అవసరం కూడా లేదు. నేను మామూలుగా మనం ఒక్కళ్ళము సాయం చేస్తే అది ఒక ఎన్జిఓ లాగానో ఒక సాయం లాగానే ఉంటుంది. అదే ఒక పదవిలో ఉండి చేస్తే అది మా లింగాల గ్రామ పంచాయతీ ఉన్నంతకాలం గుర్తుండిపోద్ది. పలానా మనిషి ఆ 5 సంవత్సరాలలో ఇన్ని మంచి పనులు చేసిండు, ఇంతమందికి సాయం చేసిండు అనేది ఉంటుంది. మా నాన్నగారి పేరు నిలబడాలి, నా పేరుతో అవసరం లేదు. పలానా దొంగరి రమణయ్య గారి కుమారుడు ఇట్లా చేసిండు అంటే చాలు, ఇంకా మా డాడీ పేరు నిలబడితే చాలు. ఆయన లేనిది నేను నథింగ్ కదా. మద్యం, డబ్బు అనేది మీకు తెలిసిన రాజకీయంలో ప్రతి ఒక్కటి, అంటే మామూలుగా అఫిషియల్గా కాకుండా అన్అఫిషియల్గా అది నడిచేదే. అది లేని రాజకీయాలు లేవు ఈ రోజుల్లో. అవి లేని రాజకీయాలు రాబోయే కాలంలో చూస్తాం. 2030 తర్వాత మద్యం, డబ్బులు ఇలాంటి లేని రాజకీయం, స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చే రాజకీయ నాయకులను చూస్తాం. మా నుంచి కూడా ప్రారంభిస్తాం, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలవ్వట్లేదు. నా నుంచి వీలైతే నేను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఇంకా డబ్బులు, మద్యం అనేది లేదు, సేవ చేసుకుంటూ పోవడమే. కష్టమని ఉన్న ప్రతి గడపకి దొంగరి గోపీకృష్ణ వెళ్తాడు. దట్ ఈస్ మై స్పెషల్ ఎజెండా. నా మంచితనమే నా వీక్నెస్. ఇప్పుడు నాకు తెలిసి మా మండలంలో మా మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ రావు గారు చిన్నప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి 23 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్షిప్ నడుస్తూనే ఉంది. ఏ రోజు కూడా మాకు అన్సపోర్ట్గా లేడు, ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాడు. సురేష్ రావు గారి నాన్నగారు భుజంగరావు గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. అంతకుముందు చేసిన జడ్పీటీసీ పిన్నెన కోటేశ్వరరావు గారు, లోకల్ నాయకులు, మండల నాయకులు 100కి 100%. ఎవరో ఒకళ్ళిద్దరు వ్యతిరేకించవచ్చు, వాళ్ళతోటి ఏం లేదు, మెజార్టీనే ఎక్కువ. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది నాయకులు బయటికి వెళ్ళలేదు, అక్రమ కేసులు పెడతారని, కొన్ని రకాల మంత్రి గారు ఉన్నారు ఎందుకని. ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళకు రాబోయే 5 సంవత్సరాలలో ఖచ్చితంగా మంచి జరుగుద్ది, వాళ్ళకు తగిన స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి కోసం పోరాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం, 100 నదులు కలుస్తాయి, 100 చిన్న పిల్ల కాలువలు కలుస్తాయి. అది వీళ్ళ రాజ్యం వాళ్ళ రాజ్యం అనేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ రెడ్ల రాజ్యం. అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు, ఇప్పుడు ఇచ్చింది ఎవరు, ఒక బీసీకి మహేష్ కుమార్ గౌడ్ గారికి. అదే సెంట్రల్లో ఇచ్చింది ఎవరికి, ఒక ఎస్సీ క్యాండిడేట్, దళితుడికి సంబంధించినది వ్యక్తి. ఎందుకు ఇచ్చారు? రెడ్ల రాజ్యమో, రావుల రాజ్యమో, బీసీల రాజ్యమో కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజలది, అందరిది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉండేదే కాంగ్రెస్ పార్టీ. రోడ్లు వేసింది, భవనాలు కట్టించింది, ప్రభుత్వ ఆఫీసులు కట్టించింది, బడులు కట్టించింది. ఏది కాంగ్రెస్ పార్టీ? ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినవి ఏమున్నాయి? మీరు 50 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాయే ప్రతి ఒక్కటి. ఇక వీళ్ళందరూ వాళ్ళు చేసిన వాటిని ఏదో డెవలప్మెంట్ చేసుకుంటే మేము చేసినామని చెప్పుకోవడమే. అంటే ఇప్పుడు రాజకీయంగా మనము అంటే మన అసలు పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయంగా మాట్లాడాలంటే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒక 2 సంవత్సరాలు 2 పర్యాయాలు చేసి తర్వాత చేసే అవకాశం ఉండొద్దు.
యాక్చువల్గా ఒక ఎమ్మెల్యేకి ఒక క్యాడర్ వచ్చినాక క్యాడర్ని ఎవరు వదులుకోరు కదా. అట్లనే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే 5 సార్లు 6 సార్లు అవుతున్నాడు అంటే వేరే నాయకుడు రావట్లేదు అనేది నా ఆలోచన. లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్. ఆయనకు అక్కడ ఇంకో లీడర్ లేడు. ఇప్పుడు మా దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. మా దామోదర్ రెడ్డి గారు తుంగతుర్తిలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ సూర్యాపేటకు వచ్చిండు. ఇంకా ఆయన సూర్యాపేటనే పట్టుకొని ఉన్నాడు, వేరే వెళ్ళలే కదా. అంటే ఇప్పుడు అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ నియమంలో ప్రకారం ఒక ఇంటికి ఒక్కళ్ళే ఇవ్వాలి. కోదాడ కాన్స్టిట్యూషన్లో పద్మావతి మేడం గారికి ఆ క్యాపబిలిటీ ఉంది, ఆ రాజకీయంగా కొంచెం ఫుల్ ఫామ్లో ఉంది కాబట్టి ఆ సీటు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక అక్కడ ఉన్న దాంట్లో మన కోమరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా మునుగోడు నియోజకవర్గం, నల్గొండ నియోజకవర్గంలో వాళ్ళకు తిరుగులేని నాయకులు. ఇక ఖచ్చితంగా మనం గెలిచే సీట్లలో వేరే వాళ్ళని నిలబెట్టి ఓడితే బాగుండదనేసే ఉద్దేశంలో అట్లా కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని తప్పుగా ఏమనుకోవద్దు. రేపు బీసీ 43% వచ్చినప్పుడు వాళ్ళే త్యాగం చేస్తారు, వాళ్ళే ముందుకు వచ్చి ఒక బీసీ నాయకుని ముందుకు వాళ్ళే తీసుకొస్తారు. లీడర్ అనేవాడు పోటీ చేసిన లీడర్ అవ్వడు, వెనకుండి ముందుకు నడిపించేవాడు కూడా లీడర్ అవుతాడు, నాయకుడు అవుతాడు. ఏం జరగదు. ఇప్పుడు రేపు బీసీలో మామూలుగా 119 సీట్లలో బీసీకి 43% అంటే దగ్గర 55 మంది బీసీలను నిలబెట్టాలి. ఇప్పుడున్న రెడ్లల్లో వాళ్ళందరూ త్యాగం చేయాలి కదా. ఇప్పుడు 55 సీట్లు అయితే త్యాగం చేయాలి కదా. మీరు అన్నట్లు ప్రకారమే రెడ్ల రాజ్యం అనుకోవచ్చు, రావుల రాజ్యం అనుకోవచ్చు, వాళ్ళైతే 55 మందికి అయితే త్యాగం చేయాలి కదా. ఇప్పుడున్న లీడర్స్ అయితే 55 మందిని అయితే ముందు తీసుకొచ్చి నిలబెట్టాలి కదా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్ళు రేపు బీసీ గణన అయిపోయిన తర్వాత బీసీ రిజర్వేషన్ ప్రకారం బీసీ కోటా వస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పదవిని త్యాగం చేయాల్సిందే. వాళ్ళు వేరే బీసీ నాయకుడిని నిలబెట్టాల్సిందే, వాళ్ళు వెనక్కుండి నడిపించాల్సిందే. అధిష్టాన నిర్ణయం. మంచి పదవి, మనం పదవిలో ఉండి మంచి చేస్తే చాలామంది మంత్రి పదవులు ఉన్నారు, మధ్యలో పీకేయలేదా? వాళ్ళు మంచి చేయలేదు, పీకేశారు. ఒకళ్ళు సీఎం కావచ్చు, ఎవరైనా ఒక రాజకీయంగా మంచి పదవి నుంచి వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వచ్చు. అంటే మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా మంత్రి పదవి ఊడిన వాళ్ళు లేదు. ఇప్పుడు ఉన్న స్థానిక సంస్థలలో బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. నెక్స్ట్ 2029 ఎలక్షన్లలో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా బీసీల రాజ్యం వస్తుంది. అది రావాలని కోరుకుంటున్నాం. అందరూ బీసీలు అని కాదు, పేదలందరూ ఏకమై సరే ఎవరైనా మంచి పరిపాలన చేసే వాళ్ళని ఎన్నుకుంటే అది ముందుకు మంచి ప్రభుత్వం అవుతుంది. నేను మా లింగాల గ్రామ ప్రజలకు ఎప్పుడైనా నేను ఒక్కటే చెప్పేది, వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, నేను ఎలా ఉన్నా వాళ్ళు బాగుండాలి, అంతే. వాళ్ళ మంచి కోరుకునే వ్యక్తిని. 2014 ముందు ఓట్లకు అనేది రాజకీయం అనేది లేదు. ఆఫ్టర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఓట్ల రాజకీయం, నోట్ల రాజకీయం స్టార్ట్ అయింది. మీరు గత ప్రభుత్వాలు ఏమైనా చూడండి, ఏ ప్రభుత్వాలైనా ఏ ఎమ్మెల్యేనైనా ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు ఉన్నారా? స్వచ్ఛందంగా కొత్తగూడెం ఎమ్మెల్యే ఉన్నారు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 5 రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరన్నా అట్లా ఉన్నారా ఎమ్మెల్యేలు? అందరూ డబ్బులు ఓట్ల రాజకీయం, నోట్ల రాజకీయం అయిపోయింది. రాబోయే కాలంలో 2029 ఎలక్షన్స్లో ఓట్ల రాజకీయమే ఉంటుంది, నోట్ల రాజకీయం ఉండదు. స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి. ప్రజల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ 10 రూపాయలు ఆశించకుండా వాళ్ళకి ఏం ఆశించొద్దు. వాళ్ళు ఏమంటే సేవ, రాజకీయం అంటేనే సేవ. ఆ సేవ చేసే దృక్పథం ఉంటేనే రాజకీయాలకు రండి. వద్దు ఫైనాన్షియల్గా కమర్షియల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు రాజకీయానికి దూరంగా ఉండండి. ఓటు అనేది ఎవరి ఇష్టానుసారం వాళ్ళు. ఒక ఫ్యామిలీలో 2 ఉంటారు, భార్యాభర్తలు. భార్య ఒకళ్ళకేస్తుంది, భర్తకు ఒకళ్ళకేస్తారు. అంటే ఓటుని మనం ఫ్యూచర్ ఆలోచించాలి. ఈరోజు ఓటేస్తాం, రాబోయే 1680 రోజులు, 1800 రోజులు, 5 సంవత్సరాల కాలంలో ఈ ఒక్కరోజు మనం ఓటేస్తే మిగిలిన 1799 రోజులు ఏం జరిగిద్ది అనేది ఆలోచించి ఓటేయాలి. ఈ ఒక్కరోజు మనం ఆలోచించకుండా ఓటేస్తే ఈ 1799 రోజులు ఇబ్బంది పడతాం. మందుకి డబ్బుకి ఓటు వేయడం వల్ల వాళ్ళు ఓటుని అమ్ముకొని వాళ్ళు మిగిలిన 1900 రోజులు ఇబ్బందులు పడ్డం తప్ప ఆ ఒక్కరోజే ఆనందమైన సంతోషమైన, మిగిలిన 1800 రోజులు బాధలే ఉంటాయి. ఒక నాయకుడి దగ్గరికి మనము స్వచ్ఛందంగా వెళ్ళాలంటే మనం స్వచ్ఛందంగా ఓటేసి నాయకుడి దగ్గరికి వెళ్ళి పని చేయించుకోండి, గల్లా పట్టుకొని పని చేసేంత ధైర్యం ఉంటుంది. మనం అమ్ముడు పోతే వాళ్ళ దగ్గరికి పోయి మనం మాట్లాడలేము, మనం అమ్ముడు పోతే గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద లీడర్షిప్. స్వచ్ఛందంగా సేవ చేసే ప్రతి ఒక్కళ్ళు, ఈ రాజకీయం అనే కాదు, రాజకీయంలో చేసిన దానికి గుర్తింపు ఉంటుంది, రాజకీయం లేకుండా చేసిన దానికి కొంతమంది చేస్తున్నారు, కాకపోతే గుర్తింపు ఉండట్లేదు. స్వచ్ఛందంగా సేవ చేయాలని ప్రతి ఒక్కరికి రాజకీయాలకు వచ్చే అవకాశం ఎక్కువ దాన్ని చూస్ చేసుకోండి.
సేవ చేయాలనుకున్నప్పుడు. రాజకీయంగా వచ్చేసి మీరు సేవ చేస్తుంటే ఒక ఊరు అట్లా ఒక 10 మందిని చూసి 20 మంది అట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మార్పు, మొత్తం దేశం అంతా మార్పు వస్తుంది. నేను ఓన్లీ సేవ కోసమే వచ్చాను. నేను చేసే ప్రతి కార్యక్రమం ఇంకా 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. నేను 10,000 ఇస్తున్నాను ఒక ఇంట్లో చనిపోతే, నన్ను చూసి ఒక 500 ఇచ్చినా చాలు. ఒక్కళ్ళు మారి ఒక 500 వాళ్ళ ఇంటికి, లేని వాళ్ళ ఇంటికి పంపించిన ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఆస్తులు ఏం లేవు. నేను కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం నాకంటూ నేను ఏం చేయను. నేను చాలా సింపుల్ లివింగ్. నేను అసలు నాకంటూ నేను రూపాయి కూడా ఖర్చు పెట్టుకోను. నాకున్నది ఒకటే సినిమాలు చూసే అలవాటు. దానికి తప్ప నాకు వేరే రకమైన, నేను నాన్ వెజ్ తినను. నేను మంచి బట్టలు కూడా మంచిగా ఏం కట్టుకోను. అంతా నేను రోజు కష్టపడి ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ మిల్లులో వ్యాపారం వచ్చినాయి. కష్టం అన్న ఒంటికి నేను అప్పు తెచ్చైనా సాయం చేసి వస్తాను. నేను మా డాడీ 2000 సంవత్సరం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ బండి మించి కింద కాలు పెట్టకుండా సాధిండు. నాకు ఊహ వచ్చినప్పటికొచ్చి నేను కూడా కార్లోంచి కింద కాలు పెట్టకుండానే నేను కూడా తిరుగుతూనే ఉన్నాను. కాకపోతే కష్టాలు కూడా చూడాలి. మనం కూడా సింపుల్ లివింగ్ అలవాటు చేసుకోవాలి. మనం ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఒక్కలాగా ఉండడమే నా అలవాటు. చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు. మా నాన్నగారు నా దగ్గర ఉన్నప్పుడైనా అట్లా ఏం చూడలేదు, అందరూ ఒకటే లివింగ్ స్టైల్. తినడం కాంచి మొదలు పెడితే నడవడిక కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఏదైనా సింపుల్ లివింగ్. కాంగ్రెస్ పార్టీ నుంచి 6 గ్యారంటీల అమలు అనేది ఆగదు. కాకపోతే టైం గ్యాప్ అంతే. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఓపిక ఉండాలి. వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే కొంచెం కాంగ్రెస్ పార్టీకి టైం కావాలి. ఇప్పుడు 1 ఇయర్ అయింది. ఇంకొక 1 ఇయర్లో ప్రతి ఒక్క హామీ నెరవేరుతుంది. ఎవరైనా ఒక 100 రోజుల పనికే వజ్రోత్సవ మామూలుగా సెలబ్రేషన్ చేసుకుంటారు. 1 ఇయర్ అయింది కాబట్టి ఎవరైనా సెలబ్రేషన్ చేసుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్క ఇంటింటికి గడప గడపకు తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో లీడర్ ఎవరైనా ఉండొచ్చు, సీఎం ఎవరైనా ఉండొచ్చు, మంత్రి ఎవరైనా ఉండొచ్చు, ఎమ్మెల్యే ఎవరైనా ఉండొచ్చు. ప్రతి పేద ప్రజల గడప గడపకి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్క లబ్ధి చేకూరే విధంగా పనిచేస్తుంది. అది ఎవరు అంటే లీడర్ చేసిండు, క్యాడర్ చేసిండు అనేది కాదు, నాయకుడు చేసిండు, కార్యకర్త చేసిండని కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఇంటి గడప గడపకి సాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని నమ్మిన వాళ్ళు ఇంతవరకు ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సాయం చేయడంలో ముందే ఉంటుంది. మీరు గత 60 సంవత్సరాల చరిత్ర చూసుకోండి. ప్రతి ఒక్కటి ఏది ఆలోచించినా ఏం చేసిర్రంటే, మాకు ఆ టైంలో మేము ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైనా ఇల్లు కట్టినామని ఇంతవరకు చెప్పిర్రా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పేదవాడన్నా గృహప్రవేశం చేసిండా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క పేద ప్రజలైనా కనీసం లెట్రిన్ బాత్రూమ్ అన్నా కట్టుకున్నారా? మీరు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో చూడండి, ఎన్ని గృహప్రవేశాలని, ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఎంతమంది సొంత ఇంట్లలోకి వెళ్ళారు. ప్రతి ఒక్కటి ఆలోచించండి. ప్రజలు ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సరే తెలంగాణ వాదానికి జై కొట్టిరు తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులకైతే కాదు. ఇప్పుడు స్థానిక సంస్థలలో మా పెన్పాడు మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1-2 మిస్ అవ్వచ్చు. అయితే అవి కూడా కైవసం చేసుకుంటారు. 95% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారు. ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కొన్ని చోట్ల అసలు ఇనార్మస్ కూడా కావచ్చు. పక్కాగా మా కాంగ్రెస్ పార్టీ రాబోయే 4 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటింటికి గడప గడపకి చెప్పిన హామీని నెరవేరుస్తూ పేదల పార్టీగా, పేదలకు అండగా ఉండే పార్టీగా కాంగ్రెస్ పార్టీ రాబోయే 100 సంవత్సరాలు కూడా రెపరెపరాడాలని కోరుకుంటూ, రాహుల్ గాంధీ గారిని రాబోయే కాలంలో నేను బతికుండగా ఒక్కసారైనా ప్రధానమంత్రిగా చూడాలని నా ఆకాంక్ష.